అక్కడ మీరు ఇచ్చేది ఏదో కాపీ పేస్ట్ చేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇబ్బంది పడతారు. కరెక్ట్. సో అది కూడా ఒక రీజన్. చాలా రీజన్స్. దెర్ ఆర్ సో మెనీ డ్రాబ్యాక్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ డూయింగ్ బై ద మిస్టేక్స్ ఆర్ డూయింగ్ బై ద స్టూడెంట్స్. చాలామంది ఎంత చెప్పినా కానీ ది ఓంట్ రీజన్. వాళ్ళకి ఒక్కటే కావాలి, ఏం కావాలి? జాబ్. మాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అన్నదే ఉంటుంది. జాబ్ ఎప్పుడు వస్తుంది, మనం పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి అప్పుడు వస్తుంది 100%. అందులో అయితే డౌట్ లేదు. నువ్వు ఇప్పుడు చూస్తున్నప్పుడు మెంటర్షిప్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చూసావు, గ్యాప్ ఉన్న వాళ్ళు చూసావు, కానీ ఎవరికి రిజల్ట్ వస్తున్నట్టు అనిపించింది నీకు? అంటే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు ఖచ్చితంగా. అవును. అంటే మనం వచ్చిన వీడియో పర్టికులర్గా ఇప్పుడు బీటెక్ అయినా ఏదైనా కానీ డిగ్రీకి సంబంధం లేదు. కానీ ఇంత గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు సరే గ్యాప్ ఉన్న వాళ్ళకి 1 hour ఎక్కువ కూర్చుంటే అయిపోతుంది సార్ సిలబస్ అంతే. కాకుంటే వాళ్ళ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మనం డిజైన్ చేసామో ఆ స్టెప్స్ ఖచ్చితంగా మంచిగా ఫాలో అవుతే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో గ్యాప్ ఉన్న వాళ్ళు ఒక 1 month లేట్ అవుతుందేమో అంతే. కాకపోతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఎప్పుడే చదివేసి వస్తారు కాబట్టి కొంచెం స్పీడ్ ఉంటారేమో. మళ్ళీ బీటెక్ వాళ్ళు కొంచెం గ్రాస్ప్ అవుతుందేమో. కానీ బీటెక్ కాలేజెస్ లో కూడా ఇంత డెప్త్ ఎవరు చెప్పారు సార్ మన దగ్గర చెప్పేటట్టు. ఓన్లీ డెఫినేషన్స్ కి చెప్తారు అంతే. ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది, లోపల కంట్రోల్ ఎలా అవుతుంది, అది ఎవరు చెప్పారు సార్ బీటెక్ కాలేజెస్ లో. మన దగ్గర చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెమినారు, కోడింగ్ టెస్ట్, థియరీ టెస్ట్, XY, మాక్ ఇంటర్వ్యూ, మెషిన్ టెస్ట్, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇందులో నీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి? సెమినార్. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు? అది అంతకుముందు భయపడేవాడు డయాస్ అంటే? భయం అనిపించింది. సార్ దగ్గరుండి సెమినార్ యాక్టివిటీ చేపిస్తుండే కాబట్టి ఎర్లీ మార్నింగ్, సో అది బాగా హెల్ప్ కదా.